అడ్వాన్స్ వెళ్ళి పోలీసులకు ఫోన్ చేయండి. సార్ నన్ను కాపాడండి సార్. ఇద్దరు గడువు దాటిపోతే బయటకు పోవాల్సి వస్తుందని నా మీద కక్ష కట్టి చంపేయాలని చూస్తున్నారు. ఇప్పుడు పారిపోయిన వాళ్ళంతా వీడి తాలూకు వాళ్ళే. అబద్ధం. ఇంకా మోసగించడం మీ తరం కాదు. వాళ్ళు అతని తాలూకు మనుషులే అయితే అతనితో ఎందుకు దెబ్బలాడతారు? గీత వాళ్ళు ఇప్పుడు కొట్టారా? నువ్వు చూసావా? నేను చూసాను, కళ్ళారా చూసాను. ఆ తర్వాత వీళ్ళందరినీ పిలుచుకొచ్చాను. ఇప్పుడేమంటావు మిస్టర్? అలాంటి నేనేం చెప్పను. మీ ధోరణి చూస్తే మీరు అంతా కలిసి ఏదో ప్లాన్ వేసినట్టే కనిపిస్తున్నారు. ఏమిటి, మమ్మల్ని అనుమానిస్తున్నావా? అదిగా సుకుమార్ గారు. చూడబ్బాయ్, ముందు నేను అడిగిన ప్రశ్నలకి అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. ఒక్కనాటికి నిజం చెప్పడు. ఆ నిజం ఏమిటో నేను చెప్తాను వినండి. వీడు పరమ దుర్మార్గుడు. రక్తం పిండుకు తాగే రాక్షసుల గ్యాంగ్ ఒకటి వీడికి సాయంగా ఉంది. కావాలంటే నాతో రండి. వీళ్ళ గ్యాంగ్ ని వీళ్ళ నాయకుడిని చూపిస్తాను. వీళ్ళుండే చోటు, అందులో ఉండే మహామాయలు మీ కళ్ళారా చూద్దురు గాని. అప్పుడు తెలుస్తుంది వీడు ఎటువంటి కిరాతకుడు. అన్నయ్య, అన్నయ్య మాట్లాడవేమన్నయ్య? నేనన్నయ్య. ఏమిటమ్మా ఇది? ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? అన్నయ్య, ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు? కాదమ్మా, నేను మీ శేఖరం అన్నాయను కాదు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఈ అమ్మాయి ఎవరో పిచ్చిదిలా ఉంది పాప. సరే సరే, ఇప్పుడున్న సమస్యలతో పరపగలు కూడా వస్తుంటే మళ్ళీ ఈ పిచ్చి కూడా ఒకటే. నేను పిచ్చిదాన్ని కానండి అన్నయ్య. నువ్వు ఎంతో గారాభంతో ఆప్యాయంతో పెంచిన నీ తోడబుట్టిన చెల్లిందే అన్నయ్య. చూడమ్మా, ఒకవేళ మీ అన్నయ్యకు నాకు పోలికలు ఉండొచ్చు. కాదని స్పష్టంగా చెప్తున్నాను. ఇంకా నన్ను ఎందుకు ఇలా బాధ పెడతాను? దయచేసి వెళ్ళిపో. వెళ్ళిపోతానులే అన్నయ్య, కానీ నువ్వు ఎందుకు ఇలా మారిపోయావో నాకు అర్థం కావడం లేదు. నేను నీకోసమే బ్రతుకుతున్నానమ్మా. నా ప్రాణాల కన్నా నీ సుఖం, నీ సంతోషమే నాకు ముఖ్యం చెల్లి అని ఆనాడు ఎంత ప్రేమతో చెప్పావన్నయ్య. అదంతా అబద్ధం అని, నటనని అనుకుంటూ నేను బ్రతకలేను అన్నయ్య, బ్రతకలేను. ఎక్కడికి మళ్ళీ బయలుదేరా? పిచ్చి దాన్ని ఇలా వీధిలో వదిలిపెట్టడం ప్రమాదం. ఆ పిచ్చి వదిలిపెట్టి పంపడం అమ్మా సరళ, నన్ను క్షమించు చెల్లి, నన్ను క్షమించమ్మా. అన్నయ్య, ఇప్పుడు అర్థమైందా సార్? ఈ అమ్మాయి ఖచ్చితంగా ఇతని చెల్లెలే. ఏం మిస్టర్, ఇప్పుడేమంటావు? ఈ అమ్మాయి నా చెల్లి. కానీ ఇంకా కానీ పైగా పెద్ద రాజకుమార్ అని చెప్పావుగా. అవును, అబద్ధమే చెప్పాను. దానికి ఒక ముఖ్యమైన కారణం. పట్టుబడిన దొంగ తప్పించుకోవడానికి ఎన్ని కారణాలైనా చెప్తాడు. సార్, వీడెవరో తెలుసా? ఇక్కడ ఏం చెప్పినా సరే మేము విందలుచుకోలేదు. జాగ్రత్త, ఎగై నీ ప్యాలెస్ లో అడుగు పెట్టామంటే పోలీసులను రప్పించి లాకప్ లో పెట్టిస్తాం. గెట్ అవుట్. రండి, ఇంకా మనం ఎందుకు, పదండి. మనం గెట్ అవుతే. థ్యాంక్ యూ. ఈయన నిజంగా మీ అన్నయ్యేనా? తల్లిదండ్రుల సాక్షిగా మా అన్నయ్యేనండి. నా పేరు అండానికి కూడా నీకు అర్హత లేదు. వెళ్ళిపోయి కనిచ్చు రా బేబీ. అన్నయ్య, ఏమిటి ఇదంతా? అంతా మన అదృష్టం. ఎంత పని చేసావు సరళ. నువ్వు కాస్త ఓర్పుతో ఇంకో కొన్నాళ్ళు మనవుల్లోనే ఉంటే ఈ గొడవలు వచ్చాయి కావుగా. అందుకే స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అన్నారు. నేనేం చేయను అన్నయ్య. ఎన్నాళ్ళైనా నీ దగ్గర నుంచి ఉత్తరం రాలేదు. కుమార్ సంగతి తెలియలేదు. పోనీ వాళ్ళ అమ్మని అడుగుదామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ లేదు. పైగా టెలిగ్రామ్ వచ్చిందని కంగారుగా వెళ్ళిపోయిందని చెప్పారు. దాంతో నాకు చాలా భయం వేసింది. ఏం ప్రమాదం జరుగుతుందోనని ఉండలేక వచ్చేసాను. అన్నయ్య, నీకు చాలా ఇబ్బంది కలిగించాను. నన్ను క్షమించు అన్నయ్య. పర్వాలేదమ్మా, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. కుమార్ని రక్షించి తీసుకొచ్చే బాధ్యత నాది. అన్నయ్య, అన్నయ్య, ఆయన ఎక్కడున్నారు? ఎలాగున్నారు? కుమార్ని బంధించిన గ్యాంగ్ ఎవరో తెలిసింది. కానీ ఎక్కడ దాచారో ఇంకా అంత చిక్కలేదు. అదే ఇప్పుడు కనుక్కోవాలి. ఆవిడ మెడబట్టి బయటికి గంటేయండి. అడుగు ముందుకు పెట్టారా? జాగ్రత్త, నేనే వెళ్తాను. నాకేమన్నా భయమా? ఇదిగో, ఇంతటితో వదిలిపోతున్నాను అనుకుంటున్నారేమో. మళ్ళీ వస్తాను. ఈసారి ఊరికే రాను. 5 మంది పోలీసులు కూడా తీసుకొస్తాను. మీలో ఒక్కొక్కరికి జాగ్రత్త. ఉద్దండం, ఈ మోహిని అనంత పని చేస్తుందా? టెల్ మీ క్విక్. ఏమి టెల్లో, ఏమి క్విక్కో, ఆడదాని నోటికే భయపడితే ఎలా? దివాన్ గారు, దుర్ముహూర్తం రాకుండా అబ్బాయికి బాధ్యతలను అప్పగించుతాం. పదండి. శీఘ్రం పదండి. షూర్ షూర్.
వదినా అన్నయ్య ఎక్కడున్నాడో తెలిసిపోయింది. చెప్పునా? నాకేం చెప్పక్కర్లేదు. నన్ను అసలు వదిలాను పిలవకు. ఏ నేను అలానే పిలుస్తాను. మా అన్నయ్య. బేబీ చూడమ్మా, అతన్ని అన్నయ్య కాదు, నిన్నింత మోసం చేసిన వాడిని ఇంకా అన్నయ్య అని పిలుస్తున్నావా? నన్నేం మోసం చేయలేదులే. పెద్ద రాజకుమార్ అయినా కాకపోయినా నాకు నచ్చిన అన్నయ్య అతనే. అయితే ఇంకే అతన్నే అన్నయ్య అంటూ పిలుచుకో, నన్ను మాత్రం వదిన అంటూ కలపకు. అలాగేలే. ఈ బెట్ట అన్నాళ్ళు నేను చూస్తాగా వదినా. టాటా. అన్నయ్య ఉన్నాడా? ఇవ్వా బేబీ, రామ్మ కూర్చో. నేనేం కూర్చోటానికి రాలేదు. అన్నయ్య ఉన్నాడా లేడా చూపు అంతే. ఏ నా మీద కోపమా? ఏమైంది? నాకెందుకు కోపం? నువ్వైతే అన్నయ్యకి సొంత చెల్లివి, నేనేమో దొరికిన చెల్లిని. కబుర్లు చాలా నేర్చావే. నీకు తెలియదు బేబీ, అన్నయ్యకి నువ్వంటేనే ఎంతో ఇష్టం. అస్తమానం నీ మాటే అంటుంటాడు. నేనే అనవసరం వచ్చి మీ ఇద్దరిని దూరం చేశాను. పర్వాలేదు, ముందు మా అన్నయ్య అప్పుడు నాకు చెప్పు. బేబీ, నువ్వు అన్నదంతా విన్నానులే. నిన్ను మర్చిపోయానని అనుకుంటున్నావు కదూ? మరి మరి కనిపించకపోతే ఏమన్నాలి? చూడమ్మా, నేను అక్కడికి రావడానికి వీల్లేదు కనుకనే నీకు కనిపించలేదు. ఇష్టం లేదు కాదమ్మా. ఇంత మంచి చెల్లెల్ని మర్చిపోయే అన్నయ్య ఉంటాడా ప్రపంచంలో? అన్నయ్య అయితే నేను నాకు మాట్లాడానా? నువ్వు అడిగేదేమిటో నాకు తెలుసమ్మా. ఇంతకాలం రాజ్కుమార్ అని అబద్ధం చెప్పి ఎందుకు నాటకం ఆడావు అనేదేగా నీ ప్రశ్న. నా చెల్లెలు సరళ కోసం ఆడాను. మా నాన్నగారు సరళ వివాహం నిశ్చయించారు. సరళ మాత్రం తను ప్రేమించిన అతన్నే పెళ్లాడతానని పట్టుబట్టు కూర్చుంది. త్వరలోనే తిరిగి వస్తానని వెళ్ళిపోయిన అతను ఎన్నాళ్ళకి తిరిగి రాలేదు. సరళ ఎంతగానో భయపడింది. అతన్ని ఎలాగైనా సరే తిరిగి తీసుకొస్తానని ధైర్యం చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. అతను ఎవరో తెలుసా? నీ సొంత అన్నయ్య రాజ్కుమార్. కానీ తీరా ఇక్కడికి వచ్చి చూస్తే రాజ్కుమార్ ఉండవలసిన స్థానంలో ఆనంద్ కనిపించాడు. ఏదో గూటిపుటాన్ని జరుగుతోందని అనుమానం వచ్చింది. ఈ సంపద కోసం రాజ్కుమార్ని వాడే మాయం చేశాడు. నా పిల్లలకి ఇచ్చిన మాట కోసం రాజ్కుమార్ని రక్షించడం నా ధర్మం అనుకున్నాను. అందుకే ఈ నాటకం ఆడాను. బేబీ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీ వాళ్ళు నీ కోసం వెతుకుతుంటారు. పోదాం పద. నేను ఇక్కడే ఉంటాను అన్నయ్య. నువ్వు ఇక్కడ ఉండటం నాకు సంతోషమేనమ్మా. కానీ మీ అన్నయ్య కనిపించే వరకు మనం దూరంగానే ఉండాలి. ఆ తర్వాత అందరం కలిసే ఉందాం. సరేనా? అయితే సరే, వెళ్ళొస్తాను అత్తయ్య. టాటా. టాటా. బేబీ, నువ్వు ఇక్కడే ఉండమ్మా. అన్నయ్య, నన్ను వదిలు.
మాయ మాయ అయిపోతాం మాయ మాయ వద్దు మాయ మాయ వద్దు మాయ మాయ నెత్తి మీద గుడ్డ వేసి చెత్త మొహం దాచుకున్న సోమారి ఒరే 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 సోంబేరి పొంది కొక్కులాగా బలిసి పాడు పనులు నేర్చుకున్న ఏబ్రాసి ఒరే 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 సన్నాసి దున్నబోత దేవి నీవు తిండిపోత దేవి నీవు తారబోత దేవి నీవు నెత్తి మీద గుడ్డ వేసి చెత్త మొహం దాచుకున్న సోమారి ఒరే 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 సోంబేరి అనుకున్నదొక్కటి అయ్యేది ఒక్కటి పోతా కొడతావులే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయ్యేది ఒక్కటి పోతా కొడతావులే బుల్బుల్ పిట్ట కత్తి గుండెల్లో దిగబోరులే కొత్త డ్రామాల సరుకేనులే కత్తి గుండెల్లో దిగబోరులే ముత్త డ్రామాల సరుకేనులే ఏ మారిపోతుంది చాలా నా మీద కోపమదేలా నీ మోటి మీ సమకాల ఏ మాత్రము నిన్ను విడదాల హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ రండి నువ్వులారా ఇటువైపు ఎవరు రాకుండా చూస్తుండు వీళ్ళ మూలకు తీసుకెళ్లి కాల్చి పారేస్తాం వెరీ గుడ్ మనం గెలిచాం అందరినీ చంపేస్తాం వెరీ గుడ్ ఇది వింటే బాస్ ఎంత సంతోషిస్తాడు ఇంకా రాజ్కుమార్ని కూడా చంపి పారేద్దాం దాంతో మన పేరు వెరగడైపోతుంది ఆ డ్యూటీ కూడా మీదే గోన్ క్విక్ క్విక్ ఓకే ఎస్ బాస్ రాజకుమార్ చెల్లెలకు కూడా వాళ్ళకి చేపట్టింది
వెరీ గుడ్. ఇక ఆ రాజకుమార్ అవసరం మనకు లేదు. అతన్ని కూడా వెంటనే చంపేయమని ఆనంద్ చెప్పారు. ఓకే, చంపే, వెంటనే చంపే. హలో, సుశీ, నువ్వింకా ఏదో సమర్థురాలవనుకున్నాను. ఆ ముసుగు మనుషులు శత్రువులని దెబ్బలు తిన్న మన వాళ్ళు ఫోన్ చేశారు గనక సరిపోయింది. శత్రువులెవరో మన వాళ్ళెవరో తెలుసుకోలేని మొద్దువి, ఆడమొద్దువి. హలో బ్రదర్, ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయారు కదా మీరు. పాపం, అస్తమానం మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తుంటే మర్యాదగా ఉంటుందా? మొద్దు ముసుగులు తీసే. వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళండి. అలాగా? అన్నయ్య మాయ కలిసి వాళ్ళే నాటువాడారు. దొంగని ఏడ్పించుకొని తిన్నాడు. వాళ్ళిద్దరు లేకపోతే వాళ్ళని అక్కడే చచ్చిపోయేదాన్ని. ఎంత పని జరిగింది. అరే, తొందరపడి ఆయన్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను.